అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం గుల్బర్గాలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్ గురించి తెలుసుకుందాం. చాలా వరకు వైష్ణోదేవి అంటే జమ్ములో అని గుర్తొస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకోలేని వారు అక్కడ చాలా దూరం కదా జమ్ములో, దానికోసం అని కర్ణాటకలో గుల్బర్గాలో ఒక నూతన దేవాలయం నిర్మించారు. ఈ గుల్బర్గాని ప్రస్తుతం కాలాబుర్గి అంటున్నారు. కాలాబుర్గిలో శివార్లో సయ్యద్ చంచోలి దగ్గర ఉన్న రింగ్ రోడ్లో వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు అచ్చుగుద్దినట్టు జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్నే పోలి ఉంటాయి. ఇది 108 అడుగుల ఎత్తు ఉండి ఆర్టిఫిషియల్గా నిర్మించిన గుహా దేవాలయం. అయితే జమ్మూ కాశ్మీర్లో న్యాచురల్గా అక్కడ ఒక గుహలో అమ్మవారు వెలిశారు. కానీ ఇది అలాంటిదే, సేమ్ అలాంటి ఈ అట్మాస్ఫియర్తోనే ఇక్కడ వైష్ణోదేవి టెంపుల్ని నిర్మించారు. కేవలం ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారే కాకుండా చాలామంది మధ్యలో వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఒక గుహలో నుంచి వెళ్తే మనకు ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి కలుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇంకా కొంచెం పైనకి వెళ్తే కాలభైరవ టెంపుల్, మళ్ళీ అలా కిందికి వస్తే అమర్నాథ్ గుహాలయం కూడా ఉంది. మంచు లింగం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. బద్రీనాథ్, కేదార్నాథ్ జ్యోతిర్లింగాలు ఇలా చాలా ఉన్నాయి. కిందకి వచ్చిన తర్వాత దత్తాత్రేయ స్వామి, మహాంకాళి, రాఘవేంద్ర స్వామి, ఇలా అన్ని దేవుళ్ళను ఒకే దగ్గర ప్రతిష్ఠించారు ఉంది. అసలు మనము ఒక మంచి మూవీకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత చాలాసేపటి వరకు మనం ఆ మూవీలోనే ఉండిపోతాము. అలా ఈ టెంపుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అలాంటి మూవీలోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. చెప్పడం మర్చిపోయాను, టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో చేయలేదు. సో అందుకనే నేను మీకు టెంపుల్ లోపల ఏమీ చూపించలేకపోతున్నాను. ఇక్కడే ఫోన్స్ సబ్మిట్ చేసి వెళ్ళాలంట. కాలాబుర్గి వెళ్తే తప్పక చూడవలసిన మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది బెస్ట్ అని చెప్తాను నేను. మేమైతే యాక్చువల్గా విజిటింగ్ ప్లేసెస్ సెర్చ్ చేసి వెళ్ళాము, కానీ అందులో గూగుల్లో వైష్ణోదేవి టెంపుల్ చూపించలేదు. కానీ అక్కడ అందరూ చాలామంది సజెస్ట్ చేస్తే మేము వెళ్ళాము. వెళ్ళినందుకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.